వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే తంత్ర అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకుండా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఎస్ బై ఐ థింక్ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది అనిపించింది. కానీ అక్కడ నాకు కొంచెం చిన్న షగత కొట్టింది. ఈ మూవీలో ఏదో బెడ్స్ కొడుతుంది బై, ఏదో డౌట్గా చిన్నగా పాయింట్ అయితే ఏదో ట్విస్ట్ లాగా ఉన్నట్టు అనిపించింది. అదే పెట్టారు. సో కొన్ని డైలాగ్స్ కనిపించలేవు, కానీ ఓవరాల్గా బిస్కెట్ చేసి అనిపించింది నాకైతే. సో గట్లా ఉంటుంది అనుకుంటే గిట్లా అయిపోయింది, ఎట్లనో అయిపోయింది. సో ఏమైందన్నా అంటే, సో యాక్చువల్లీ స్టార్టింగ్లోనే మహాభారతం రామాయణాన్ని నేర్చుకోరు, దాంట్లో క్షుద్ర పూజలు ఉన్నాయి అవి ఉన్నాయి అనేసి చేసుకుర్రు. దాంట్లో కరెక్ట్ రెఫరెన్సెస్ ఏమైనా కింద మెన్షన్ చేసిరా అంటే, నేను థియేటర్లో చూసిన అక్కడికైతే ఎక్కడ రెఫరెన్సెస్ కూడా ఏమి లేవు. అట్లా చేసిందంట అమ్మవారు కూడా క్షుద్ర పూజ చేస్తుంది అనేసి అయితే చూపించారు. అండ్ మహాభారతంలో గురించి కూడా చూపించారు. సో అది చాలా మిస్లీడింగ్ అనమాట. వర్బరిక్ది సపరేట్గా అతనికి ఒక స్కిల్ ఏమంటే వరం ఉంటుంది. ఎవరు ఎక్కువైతే వీక్ ఉంటారో వాళ్ళ దగ్గర నువ్వు పోటీ చేయాలన్నట్టు అతనికి వరం ఉంటుంది. అవతల వాడిని ఓడిస్తాడనమాట. సో అట్లుంటుంది. సో వర్బరిక్ని కూడా కొంచెం వేరేలాగా చూపించారు అనుకో, శుద్ర పూజలు అది ఇది అనేసి అయితే పక్క పెడితే రెఫరెన్సెస్ ఏవైతేనే స్టార్టింగ్లోనే నాకు దెబ్బ కొట్టేసింది, ఇదేదో ట్విస్ట్ ఉన్నట్టుందని. అండ్ స్టార్టింగ్లో మీకు అనిపిస్తుంది అరే ఇదేంద్రా అన్నట్టు అనిపిస్తుంది. ఏంది అంటే వీళ్ళేమో తంత్ర అన్నారు, శుద్ర పూజలు అన్నారు, మధ్యలో ముస్లింకి సంబంధించిన ఎందుకు చూపిస్తారని తర్వాత తెలుస్తుంది. సెకండ్ హాఫ్లో తెలుస్తుంది వాడు ఫేక్ గాడ్ అనేసి. అంటే ఈ తంత్రాలు మంత్రాలు ఏవైతున్నాయో హిందూ పార్ట్ అనేసి కూడా మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మీకు హారర్ ఫీలింగ్ అయితే రాదు. అక్కడక్కడ ఒకటి రెండు గూస్ బంప్స్ లాగా వస్తాయి, కానీ హారర్ ఫీలింగ్ రాదు. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ గూస్ బంప్స్ వస్తాయి. నాకు ఇందులో నచ్చిన క్యారెక్టర్స్ ఎవరయ్యా అంటే, మెయిన్ ఏంటంటే హీరోయిన్ బాగా చేసింది ఒప్పుకోవాలి. అండ్ విలన్ క్యారెక్టర్ మాత్రం ఏమైనా చేసిండు, ఆ విలన్ది మాత్రం ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టు చేసినట్టుండు. ఈ మూవీ మటుకు మాత్రం పర్ఫెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాకు తెలిసి మూవీ అయితే చాలా లో బడ్జెట్లో తీసినట్టు, కొన్ని సీన్స్ కూడా లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఏమంటారు 90s అన్నట్టు చూపించిరా లేకపోతే ఎలా అనేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. నేను చూసిన కాడ ఎక్కడైతే మెన్షన్ చేయలేరు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఒకే మూవీ బై డిసిషన్ అయితే మీకే ఇచ్చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే వదిలేసాను అనేసి అయితే నేను పబ్లిక్ చెప్పేస్తున్నా. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రం బై 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఎందుకు అన్నా అంటే, ఎస్ అక్కడ మహాభారతం రామాయణం తీసుకొచ్చారు కాబట్టి, దాన్ని మిస్లీడ్ చేసారు కాబట్టి తక్కువ రేటింగ్ ఇస్తున్నాం. లేకపోతే పర్లేదు బాగానే ఇచ్చేటోని, కానీ అవి అక్కడి నుంచి తీసుకొని అందులో కూడా శుద్ర పూజలు ఉన్నాయి కదా, ఇలా కూడా మేము చేస్తాం అంటే అదొకటి. అండ్ కొన్ని అక్కడక్కడ కొన్ని మిస్లీడింగ్స్ ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. పబ్లిక్లో చూసుకుంటే కూడా కొన్ని అది కొంచెం చెప్పుకోమైనా వేస్టే. కానీ కావాలంటే మీరు పబ్లిక్ టాక్ చూడండి ఒకసారి, తంత్ర మూవీకి సంబంధించింది కుదిరే ఇట్లా చెక్ చేయండి. ఓవరాల్గా ఒకవేళ చూడాలని కూడా 1 టైం వాచబుల్, అంత ఇంకేమైతే నేను కూడా ఏమనలేను. అండ్ రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.